వాళ్ళు అప్పుడు పోటీ చేసింది దీపం దాని ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాం, తొందరనే క్లోజ్ అవుతుంది. ఎవరి గురించి ప్రతిపాదిస్తుంది? దమ్మసురేంద్ర రెడ్డి. నా పేరు దమ్మసురేంద్ర రెడ్డి. గుల్లపేట తగ్గపల్లి ఎంపీటీసీ. నేను మంగళవారం మహేష్ జగిత్యాల రూరల్ మండల ఎంపీపీగా శ్రీ మంగళవారం మహేష్ నరసింగాపూర్ ఎంపీటీసీ గారిని జగిత్యాల రూరల్ మండల ఎంపీపీగా ప్రతిపాదిస్తున్నాను. గుల్లపేట ఎంపీటీసీ. దమ్మసురేంద్ర రెడ్డి. దమ్మసురేంద్ర రెడ్డి. నా పేరు శ్రీనివాస్, అంతర్గా ఎంపీటీసీ. అంతర్గా శ్రీనివాస్. నరసింగాపూర్ ఎంపీటీసీ అయిన మంగళవారం. నేను కులాస ఎంపీటీసీగా ప్రస్తుతం వైస్ ఎంపీపీగా కొనసాగుతా ఉన్నాను. నేను కూడా మంగళవారం మహేష్ పార్టీ బలం ఇంకా ఇది పోటీలో ఉండడానికి అదర్ వ్యక్తి ఎవరైనా అదర్ క్యాండిడేట్ ఇంకెవరైనా పోటీలో ఉండాలనుకుంటే వారికి ఎవరైనా ప్రతిపాదించండి, బలపరచండి. 27 పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సంఖ్య 200.
ప్రమాణ స్వీకారములు శ్రీ వికేజ మంగళారం మహేష్ శ్రీ మంగళారం మహేష్ అనే నేను బుధవారం రోజున అంటే 28/2/2024 11 గంటలకు మండల ప్రజా పరిషత్ ఖాళీ కాబడిన అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ క్రింద 15 మంది సభ్యులకు గాను 15 మంది హాజరు కావడం జరిగింది. అదేవిధంగా దీనికి ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ ఎవరు కూడా హాజరు కాదు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అనుసరించి 11 గంటలకు మనం ఉపస్థితి అయినటువంటి కోరం సంఖ్య కూడా చూడడం జరిగింది. కోరంను అనుసరించి మనం ఫుల్ కోరం ఉన్నందున సమావేశాన్ని కొనసాగించడం జరిగింది. సో ఈ సమావేశంలో అధ్యక్షతకు సంబంధించిన పదవి బీసీ జనరల్ కేటగిరీకి కేటాయించబడినందున ఈ కేటగిరీలో అధ్యక్ష పదవికి సంబంధించిన అభ్యర్థిని ఎన్నుకోవటకై మనం ఎన్నిక నిర్వహించుకోవడం జరిగింది. సో దీనిలో మనకు అధ్యక్ష పదవి కొరకు మంగళారం మహేష్ బీసీ జనరల్కి సంబంధించిన మన నర్సింగాపూర్ ఎంపీటీసీ గారిని దమ్మ సురేందర్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. వారిని గూపల్లి శ్రీనివాస్ ఎంపీటీసీ గారు బలపరచడం జరిగింది. పార్టీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అనుబద్ధత అనేది వీరు కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి. సో వారికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా బీఫామ్ అనేది సమర్పించారు. సో దానికి సంబంధించిన గౌరవ విప్ గారు అంటే వారి పార్టీ నుండి విప్ ఎమ్మెల్యేగా ఆథరైజేషన్ చేస్తూ గౌరవ ఎమ్మెల్యే జగత్యాల గారిని పార్టీ ప్రెసిడెంట్ గారు ఆథరైజ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నుండి. వారి సభ్యులకు ఆల్రెడీ విప్ కూడా జారీ చేశారు. కోరంల తిమ్మ, తర్వాత ఎంపీటీసీ గారు ఆర్ఐ సౌజన్య గారు, గీతలక్ష్మి గారికి, అదేవిధంగా చిత్తారి గారికి, నల్వాల సునీత గారికి, పాల రాజేంద్ర ప్రసాద్ గారికి, భూపల్లి శ్రీనివాస్ గారికి, మంగళారం మహేష్ గారికి, రెడ్డి రత్న గారికి. సో వీరికి సంబంధించినటువంటి రసీదులు కూడా మాకు ఒక 7 మెంబర్స్ రసీదులు కూడా వచ్చాయి. సో వీరికి సంబంధించిన మాకు ఓన్లీ సింగిల్ నామినేషన్ వచ్చింది. సింగిల్ నామినేషన్ వచ్చినందున మాకు ఇంకొక ఎన్నిక అనేది నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా జగిత్యాల రూరల్కి సంబంధించి మంగళారం మహేష్ గారిని ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా నిర్ణయించడం జరిగింది. సో వారికి ప్రమాణ స్వీకారములు శ్రీ వికేజ మంగళారం మహేష్ శ్రీ మంగళారం మహేష్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వత మరియు విధేయత కలిగి ఉంటానని మరియు జగిత్యాల రూరల్ మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకార విధిని నమ్మకాన్ని చేస్తానని, ఎటువంటి రాజ్య విద్వేషాలకు పాల్పడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మంగళారం మహేష్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు జగిత్యాల రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా నేను స్వీకరించబో విధిని నమ్మకంగా నిర్వహించగలని ఎటువంటి రాగద్వేషములకు పాల్పడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.